అనామిక అయితే కావ్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మీరు నన్ను చీట్ చేసి నన్ను నా ఇంట్లో ఉండేలా చేశారు కదా, ఇప్పుడు నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నారు? నేను కూడా మిమ్మల్ని అదే రకంగా చీట్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు నీ భర్త దగ్గర లేవు కదా, సింగిల్గా ఉన్నావని నాకు తెలుసు, మీ ప్రతి అడుగు నాకు తెలుసు, అందుకే ఇప్పుడు నువ్వు నీ భర్తకి ఫోన్ చేసి ఓదార్పు కోసం ఫోన్ చేయి, ఎందుకంటే నీ లైఫ్ పార్ట్నర్ కదా, నీ భర్తతో కొంచెం సేపు మాట్లాడు అని చెప్పి అనామిక అయితే ఏవో 4 మాటలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అనామిక ఏం ప్లాన్ వేసింది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా కావ్య అయితే రాజ్కి కాల్ చేస్తుంది. ఇక కళావతి ఫోన్ నుండి ఎంత ఫోన్ వచ్చినా సరే రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అదే మీటింగ్లో ఉంటాడు. ఇంతలో అది చూసి కావ్య అయితే ఏంటి ఈయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఈయనకి ఏమైంది అని చెప్పి కావ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న నగలను ఇవ్వగానే, సార్ ఇవి ఒరిజినల్ కాదు, గిల్టీ నగలు సార్, ఇది గిల్టీ కిరీటం అని చెప్పి అంటాడు. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నేను మీ కంపెనీని మిమ్మల్ని నమ్మి ఇంత పెట్టుబడిని పెడితే మీరు మాకు ఇంత మోసం చేస్తారా? అసలు మీరు మోసం చేయడానికే ఉన్నారా? మీరు ఇలాంటి వారని అస్సలు అనుకోలేదు, మిమ్మల్ని నమ్మి మేము ఇంత పెట్టుబడి పెట్టాము, అలాంటిది మీరు మాకు గిల్టీవి ఇస్తారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి అతను అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. గిల్టీ నగలు అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.